ఇంకోటి సర్ప్రైజ్ బబ్బుకి ఏంటంటే నేను చాలా రోజుల నుంచి ఇక్కడ లేను, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ పోయినా అనమాట. సో వేరే పని మీద. సో బబ్బు అని కూడా సర్ప్రైజ్ ఇద్దాం. ఏడా ఇర్ఫాన్ రాజాజీ బబ్బు బబ్బు ఎవడు ముఖం దాచి పెట్టుకుంటున్నా. అరే నేను మీకు సార్లకు రావాలా? ఏ సార్ ఉంటే బాగుంటుంది? పీటీ సారా? పెడతాడు లైఫ్ లో వీడు సెట్ అయితే నేను హ్యాపీ. ఎందుకంటే నా కెరియర్ కి నాకు సపోర్ట్ చేసినాడు. సో వాడి కెరియర్ కూడా బాగుండాలని చెప్పి నా డ్రీమ్ అనమాట. వాడు వీడు నాకు ఎట్లా సపోర్ట్ చేసిండో ఇర్ఫాన్ ఖాన్కి వీనికి అట్లనే ఇస్తున్నా నేను కూడా. వాడు కూడా ఒక సక్సెస్ రావాలా, నేను నీకు ఎట్లా చూసుకున్నా అట్లనే చూడాలి. వీడు ఎట్లయితే పెద్దగా అవుతుండో నాకు భయం అవుతుంది. అంటే లైక్ నాకు ఏడ దూరం అవుతాడా? అరే నీకెందుకు దూరం అవుతావా? వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి ఏంటంటే బబ్బుకి ఇర్ఫాన్కి స్కూల్ నుంచి తీసుకురానికి పోతున్నా. అంటే లైక్ ఇర్ఫాన్ అయితే మార్నింగ్ చాలా ఏడ్చిండు. ఇంకోటి సర్ప్రైజ్ బబ్బుకి ఏంటంటే నేను చాలా రోజుల నుంచి ఇక్కడ లేను, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ పోయినా అనమాట. సో వేరే పని మీద. సో బబ్బు అని కూడా సర్ప్రైజ్ ఇద్దాం. అంటే ఏడుస్తుండ అనమాట బబ్బు, నాకు వదిలేసిపోయినావు అని. సో గైస్ ప్రెజెంట్ అయితే బబ్బు గారికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. అండ్ వాడు క్లాస్లో ఎట్లున్నాడు, యూనిఫామ్లో ఎట్లున్నాడు మీరు ఇప్పుడు దాకా చూడలే కదా, యూనిఫామ్లో కూడా చూపిస్తా ఎట్లున్నాడో ఏంది అనేది. అండ్ ఇర్ఫాన్ అయితే మార్నింగ్ అయితే చాలా ఏడ్చిండంట. అంటే స్కూల్ యూనిఫామ్ లేకుండా వేరే యూనిఫామ్ వేసి పంపించారు వానికి. అంటే ఏమైంది ఏంది అనేది ఆడ పోయినాక చూద్దాం. ఫైనల్ అయితే బబ్బు వాళ్ళ స్కూల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. సో పేరెంట్స్ ఆడ నుంచొని ఉన్నారు అందరు పిల్లలకు తీసుకోవడానికి. నేను పోయి బబ్బుకి సర్ప్రైజ్ ఇవ్వాలి ఫస్ట్ అయితే. ఎందుకంటే నేను అన్ని రోజుల నుంచి లేకుండే, వాడు వస్తా అని ఏడుస్తుండే. ఇంకా స్కూల్లో ఉన్నాయి ఎందుకు వాని కెరియర్ ఖరాబ్ చేయాలని చెప్పి. యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో బబ్బు వాని కెరియర్ బాగుండాలని చెప్పి నేను అన్ని యూట్యూబ్ ఛానళ్ళు బంద్ చేసి వాని స్కూల్ పంపిస్తున్నా. అండ్ ఇర్ఫాన్ గాని కూడా పంపిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం వచ్చినాక అంతకుముందు ఎట్లా చేసుకుంటుండే అట్లనే చేస్తున్నా. అండ్ ఎందుకంటే ఎంత కష్టం ఉన్నా పైసలు ఏంది తర్వాత కూడా సంపాదించుకోవచ్చు, ఎందుకంటే వాని కెరియర్ ఇంపార్టెంట్. సో అట్లా అని చెప్పి వానికి జిద్దు చేసి వానికి స్కూల్కి పంపిస్తున్నా. సో గైస్ బబ్బు అని స్కూల్ అయితే వచ్చేసింది అనమాట. సో ప్రెసెంట్ ఫస్ట్ అయితే ఇర్ఫాన్ దగ్గర పోదాం, బబ్బు అని దగ్గర పోదాం. సో గైస్ ఆగండి, ఇర్ఫాన్ ఖాన్ దగ్గర ఆడియో పెట్టి నాకు నువ్వు వీడియోది పట్టుకో. సో గైస్ ఇర్ఫాన్ ఎన్ని మాటలు మాట్లాడతాడో ఏంది అనేది ఆడ పోయినాక చూద్దాం. ఒక సార్ కూడా బయటికి వచ్చేసి, అండ్ తొందరలో ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, మీ అందరికి చెప్తాను నేను. ఇర్ఫాన్ వాళ్ళ సార్ అనమాట, సార్ కాదు ప్రిన్సిపల్ ఆ స్కూల్. ఇర్ఫాన్ ఏంటి ఏ హాయ్ ఏడా इरफान स्कूल हो गया, घर को जा रहे चॉकलेट। अच्छा इतने चॉकलेट आप कौन दिया? अरे కోపం చెప్పకుండా అది చేసినా వదిలేసినావా? థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఏడున్నాడు బాబు?
अच्छा अच्छा थैंक्स अक्का बब्बू नडरा बब्बू बब्बू कन जाएंगे बब्बू कन जाएंगे क्या हुआ చెప్పకుండా వదిలేరు కదా స్కూల్ లో అట్లా కోపం కోపం నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా వెళ్ళే పక్కడు గైస్ బాబు ఏ క్లాస్లో ఉన్నాడు ఎట్లా చదువుతుండే ఎందుకు మీ అందరికి చూపిస్తాను నిన్న ఏం చేసిందంటే వీళ్ళ మమ్మీ మా మమ్మీ పైన బిల్డింగ్ మీదకి వెళ్ళి నీళ్ళు వేసేసి వాటర్ ప్రాంక్ అంటున్నట మా మమ్మీ షాక్ అయిపోయింది ఒకటేసారి నీళ్ళు వేసేసి ఎన్ని అని అగో కొందాలే పానీ వాటర్ ప్రాంక్ అని మమ్మీ పే దాదీకి ఒప్పరంట సో గైస్ బబ్బుకి అయితే చూపిస్తా సో గైస్ ఏడున్నాడు రాజాజీ అయ్యో గైస్ హాయ్ హాయ్ అందరికి హాయ్ సో గైస్ బబ్బు ఎవడో ముఖం దాచి పెట్టుకుంటున్నాడు ఎట్లుందిరా స్కూల్ చాలా బాగుంది बब्बू स्कूल में बैठे रहे నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీడ నాకు మాటలు రావిడ నాకు బోలా ఎట్లుంది పూజ ఎట్లుంది బబ్బు స్కూల్ నవ్వుతుందా నేను స్కూల్ డ్రెస్లో చూసి ఎట్లుందిరా మస్తు ఉంది స్కూల్ క్లాస్ ఎట్లా క్లాసెస్ కూడా బాగా చెప్తారు బాగుంది నువ్వు యూనిఫామ్ లో బాగున్నావురా నేను చూడలే అన్ని రోజుల నుంచి ఇప్పుడే చూస్తున్నా అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా సో ఎట్లా అంతా మంచిగా ఉందా అందా ఏం పేరు మీది అందరిది ఒక్కొక్కరు చెప్పురి మైక్ బాను రాజశ్రీ మహేష్ విమల ఈబా ये क्या नाम है తిప్పమన్నారా అరే అందరు సిగ్గుపట్టు అరే మీరు ఏంద్రా మీటైనా బయటికి పోదామా నేను స్పాన్సర్ చేస్తా బయటికి తీసుకోదాం ఎటు పోదాం నా వంటల్లో పోదామా ఎప్పుడు పోయారు సార్ అన్న స్కూల్ చెప్పు అరే నేను మీకు సార్లకు రావాలా ఏ సార్ ఉంటే బాగుంటుంది పీటీ సారా ఎట్లుందిరా స్కూల్ చెప్పు సైలెంట్ అయిపోయింది బయట ఎట్లుంది ఎందుకు రావురా మాటలు ఎదవ ఎట్టకారాలు వద్దు క్లాస్ లో ఏం మాట్లాడదా సైలెంట్ ఉన్నారు బయట ఎట్లుంటాడు వీడు ఎట్లా అయిపోయినాడు చూడండి చంద్రముఖి లాగా మారిపోయినాడు స్కూల్లో మాట్లాడాలి వచ్చినాక చెప్తావా బయట దా వెళ్ళావా రెడీ Bye, bye. బ్యాగ్ వేసుకో ఒకసారి బోలో ఇర్ఫాన్ వాళ్ళ ప్రిన్సిపల్ అనమాట అదే ఏదో ఉరిపోతారు మీరు ఎందుకు ఉరిపోతారు ఇర్ఫాన్ వాళ్ళ ప్రిన్సిపల్ నైటర్ మా సార్ ఆఫీస్ నుంచి వచ్చేసి ఇర్ఫాన్ బబ్బు బ్యాగ్ మీద రఖీ చాక్లెట్ ఏం చెప్పాలి మీరు చెప్తే అర్థం చేసుకోరు నాకు స్కూల్లో ఉంటే మాటలు రావు సైలెంట్ ఉంటా స్కూల్లో ఉంటే బయట వెనక మాట్లాడతా ఎట్లా అనిపిస్తుంది స్కూల్ చెప్పు అరే నువ్వు చెప్పాలా స్కూల్ గురించి స్కూల్లో చదువుతున్నావు స్కూల్ గురించి చెప్పా మంచిగా అనిపించింది కాకపోతే ఇక్కడ సార్ల ముంగట మేడల ముంగట మాట్లాడితే భయం అవుతుంది అంతే కానీ డీసెంట్ ఉన్నాడు కొంచెం క్లాస్ లో స్టడీస్ లో కూడా ఫాస్ట్ అందుకే అన్ని యూట్యూబ్ కొన్ని పని చేసి వీళ్ళు స్కూల్ పంపిస్తారు
ఫాస్ట్ అయిపోవాలి 3 years కష్టపడాలంటే 10th అయిపోయిందంటే అండ్ గైజ్ ఓపెన్ స్కూల్ స్టార్ట్ అయింది. సో గైజ్ ఇంకోటి చాలా మంది 10th రాయకుండా ఇంటర్ రాయకుండా చాలా మంది ఉంటారు కదా. సో అట్లా మనకి మన ఈ స్కూల్లో అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ ఇస్తా అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతా. మీకు ఓపెన్ స్కూల్, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి చేయొచ్చు. కింద అయితే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. కాంటాక్ట్ కాల్ చేసి మీరు 10th ఇంటర్ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. స్కూల్కి రాకుండా ఎగ్జామ్స్ రాయొచ్చు. ఓపెన్ ఏప్రిల్లో ఉంటాయి ఎగ్జామ్స్. ఇది ఏప్రిల్కి సంబంధం ఉండదు, 5 ఎగ్జామ్సే ఉంటాయి. మ్యాథ్స్ కూడా అవసరం అయితే తీసేయచ్చు. ఇంకోటి నో ఏజ్ లిమిట్. ఎవరైనా ఇప్పుడు రిటైర్మెంట్కి వచ్చి ప్రమోషన్కి ఉన్న వాళ్ళకి 10th రాయాలనుకుంటే కూడా రాసుకొని ప్రమోషన్ తెచ్చుకొని మంచి వాళ్ళు పెన్షన్ తెచ్చుకోవచ్చు పోయేటప్పుడు. చాలా మంది రాస్తారు చాలా. సో గైజ్ ఓపెన్ 10th అండ్ ఇంటర్ చెప్తున్నా కదా, మీకు ఎవరికైనా రాసి మీ ప్రమోషన్స్ గురించి అయినా దేనికైనా మీకు యూటిలైజ్ అవుతుంది. సో ఎవరైనా రాసుకోవాలంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, దాన్ని కాల్ చేయండి. సో గైజ్ బబ్బు అని బుక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇర్ఫాన్ గారిని తీసుకోవాలా? హాయ్ 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 మనం నవ్వుతుందిరా నిన్ను ఇట్లా కాళ్ళ మంది వస్తుంది మనకి. సో ఇర్ఫాన్ బుక్స్ అయితే ఇస్తారు అనమాట. ఇర్ఫాన్ ప్రిన్సిపల్ మేడం. ఓ లేలో తుమారే చే అగో ఎట్లా తీసుకుంటుండ్రు చూస్తున్నాను లేవు. అయ్యో లేలో చాలా ఏమంటాడు సో మొత్తానికి అయితే చెప్పాను. చెప్పు, ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎట్లా కనిపిస్తున్నావు బబ్బు? ఎట్లా కనిపిస్తుంది స్కూల్ యూనిఫామ్? ఒక డీసెంట్ ఒక డబ్బా ఎట్లున్నాడు అట్లున్నాడు స్కూల్ డ్రెస్ లా. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. చెప్పాను నీకు ఎట్లా కనిపిస్తున్నా స్కూల్ డ్రెస్ లో? మంచిగా డ్రెస్ లో చాలా మంచిగా కనిపిస్తున్నావు. డీసెంట్ గా చాలా డీసెంట్ గా ఉన్నావు, చాలా మంచిగా ఉన్నావు. ఎందుకు క్లాస్ లో మాట్లాడతలే? అరే యాక్టివ్ ఉండాలరా, ఏడవైనా జోష్ ఉండాలా. పరిచయం బాయ్స్ అంటే ఎట్లుండాలి? జోష్ బయట బయట స్కూల్ సార్ కూడా అదే చెప్తున్నావు, చాలా డీసెంట్ గా ఉన్నావు. మ్యాథ్స్ రాదని చెప్పినావు అంట. కొంచెం మ్యాథ్స్ లో వీక్ అని చెప్పినావు. నువ్వు మ్యాథ్స్ లో పర్ఫెక్ట్. నేనే మస్తు పర్ఫెక్ట్ రా మ్యాథ్స్ లో. మ్యాథ్స్ లో కొంచెం ఏం కావాలో చెప్పు, నేను చెప్తా. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇర్ఫాన్ ఖాన్ కి చూడు ఎన్ని ఇచ్చిర్రు సామాన్లు ఒక్కొక్కటిది. ఓ చాలా ఇచ్చిర్రు వానికి. పెద్ద బ్యాగ్ తీసుకోవాలి, పెద్ద బ్యాగ్ తీసుకోవాలి. ఇది డయాగ్రామ్స్. ఇర్ఫాన్ ఇర్ఫాన్ హెలికాప్టర్ ఇర్ఫాన్ హెలికాప్టర్ సూపర్ సూపర్. ఓఫో ఇర్ఫాన్ గా అట్టలు షీట్ ఇయనికి ఇచ్చిర్రు, బుక్స్ ఇచ్చిర్రు. ఓఫో ये पूरे इरफान के रोड पर कौन है वो? कौन है? स्पाइडरमैन. स्पाइडरमैन ओफो इरफान कल से जाते हैं स्कूल को? इरफान डायरी भी. ओफो वाह 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 वाह. స్కూల్ అయితే చాలా మంచిగా ఉంది అనమాట. టీచర్స్ కూడా మంచిగా మంచి చూసుకుంటారు. మంచిగా ఏమంటారు, अरे बैंड मारने का नहीं है वो, स्लेट है, बैंड मार रहे उसके ऊपर. अरे पेंसिल बॉक्स इచ్చిరు నా ఉంచుతాడా? क्ले కూడా ఇచ్చిండు. इरफान बहुत चीज़ दिया. मैडम थैंक यू बोला इसमें. मैडम थैंक यू. टीचर थैंक यू. टीचर थैंक यू. अरे इरफान कलर्स हो ना, ये मेरा है मेरे को दिए. अरे సో ఎట్లా అనిపించింది రా జబర్దస్త్ స్కూల్? వస్తుంది స్కూల్ మంచి చూసుకుంటారు అందరు. ఏమి అయితే మంచిగా చూసుకుంటారు అనమాట స్కూల్లో. చాలా మంచిగా చూసుకుంటారు. స్టడీస్ కూడా మంచిగా చెప్తారు. మళ్ళీ పప్ప అల్లు చలో మిల్లో నడుపుకుంటుండే కింద పడుతుంటాను నేను. ఇంకా ఇర్ఫాన్ మమ్మీ స్కూల్ అయిపోయింది.
మా మమ్మీ కాదు కాదు అన్న, నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, నేను అడగాల. అడుగు. ఏమంటారు చిన్నప్పుడు అంటే, నువ్వు చిన్నప్పుడు అంట చాకు తీసుకొని అవుతున్నాడు స్కూల్ కి. స్కూల్ కి అంటే నేను ఏమైతున్నా అంటే మా మమ్మీకి చాకు తీసుకున్నాడు, టీచర్ ని ఓడిసేద్దాం అని చెప్పి చెప్తుండే. మళ్ళా స్కూల్ ఆటోలోకి షూస్ బయట పడేస్తున్నాయంట. ఒక షూ బయట వేసేస్తుండే స్కూల్ పోతున్నప్పుడు ఆటోలోంచి ఒక షూ బయట వేసేస్తుండే. మా మమ్మీ ఆ షూ తీసుకొని పోయేసరికి నేను చాలా సతాయించిన. ఇర్ఫాన్ కూడా అట్లనే చేస్తుండే. ఇర్ఫాన్ ఇంకా నయము. ఇర్ఫాన్ వెళ్ళిపోతుండు. నిన్న ఎట్లా తీసుకోయారంట స్కూల్ కంటే వీడియో చేయడానికి షూటింగ్ ఉంది అని చెప్పి షూటింగ్ పేరుతో తీసుకోయారంట స్కూల్ కి. అట్లనే వచ్చిండు మరి, ఏడుచుకుంటూ వచ్చాడు పాపం. అందుకే సివిల్ డ్రెస్ లో పంపించారు అన్న. స్కూల్ డ్రెస్ వేస్తే ఏడుస్తుండు. అర్థమైపోయింది స్కూల్ డ్రెస్ ఆయనకి. అల్లు నైజాతి ఆడు పడిపోతున్నట్ట. కొంచెం కారు అల్లు. సో గైస్ రియల్లీ అంటున్నా, అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే లైక్ ఎందుకంటే వీన్ స్టడీస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడు మంచి చదువుకొని ఒక మంచి జాబ్ చేయాలి. నేనైతే వీనికైతే రైల్వే జాబ్ వస్తుంది. ఎందుకంటే నేను వీనికి కొన్ని స్పోర్ట్స్ లో వేస్తున్నా. ఆ స్పోర్ట్స్ కోటా త్రూ వీనికి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మొత్తం మా వాళ్ళే ఉన్నారనమాట. సో అందుకే వీనికి బాక్సింగ్ కి పంపిస్తున్నా నేను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్, కొంతమంది పేరెంట్స్ కి చెప్తున్నా, కొంతమంది పిల్లలు చదువులో వీక్ ఉన్నా ఎంబటే స్పోర్ట్స్ లో వేసేయండి. అంటే స్పోర్ట్స్ లో వేసేస్తే ఏంటంటే, కానీ వాళ్ళ ఇంకా స్కూల్ కి అయితే ఎట్లా పంపిస్తామో ఆ గ్రౌండ్ కి కూడా అట్లనే తీసుకోవండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, రైల్వే జాబ్ కళ్ళు మూసి వస్తుంది. ఒకటి నేషనల్స్ ఆడితే చాలు, ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది, ప్లేస్మెంట్ వస్తుంది అనమాట. గెలవాలా, గెలుస్తారు రా. ఇప్పుడు అన్ని రోజులు ప్రాక్టీస్ చేసేటోళ్ళు గెలవరా? సో గైస్ అట్లా అన్నమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మన ఇర్ఫాన్ కూడా బాక్సర్ చేస్తున్నాడు. ఇర్ఫాన్ ఇప్పుడే చూడు. ఇర్ఫాన్ ఘాట్ లగో, జల్దీ ఘాట్ లగో, ఘాట్ అగో, 1-2 మారో 1-2 ఐసా 1-2 కొడతాడు, పెడతాడు కాలి యాందిరయ్యా యాం చేస్తున్నా. సో ఇర్ఫాన్ మమ్మీ ట్యాంక్ బండ్ పోతున్నా. అరే నాకు ఇప్పుడు కనిపిస్తుంది. ఏ సబ్జెక్ట్ మంచిగా అనిపించింది రా నీకు? నాకు మ్యాథ్స్ అర్థం కాకపోయినా సార్ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, అదొకటి మంచిగా అనిపించింది మ్యాథ్స్. మళ్ళా లెసన్స్ చెప్తారు, అల్లు నైచెల్తే సోషల్ లెసన్స్ చెప్తారు, అన్ని చెప్తారు. ఇంకా ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ కూడా చెప్తారు అనమాట. సో స్కూల్ మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడదు. స్కూల్ మొత్తం ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతారు అంటే, పిల్లలు ఫాస్ట్ కావాలా, వాళ్ళ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్ గా మాట్లాడినట్టు ఉండాలని చెప్పి అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. నువ్వు కూడా అట్లానే ఇంగ్లీష్ లోనే మాట్లాడాలా, రాని రాకపోని. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, స్కూల్ అయితే జబర్దస్త్ అనుకోరి. ఇంకోటి నాకు ఒక్కొనికి పిలిచి స్టడీసే కాదు, స్కూల్ లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అనమాట. కరాటే క్లాస్ ఉంది, మళ్ళా కరాటే క్లాస్ ఉంది, మళ్ళా పీటీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నేను చూసింది అంటే ఇంకా కొన్ని రోజులే కదా నేను పోయింది. ఇంకా అట్లనే రొటీన్ డైలీ పోతా ఉంటే అన్ని తెలుస్తాయి అనమాట. నాకు కూడా డైలీ పోరా పోయి. నేను వీని గురించి యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని బంద్ చేసిన అనమాట. ఎందుకంటే వీని లైఫ్ లో సెట్ అయితే నేను హ్యాపీ. ఎందుకంటే నా కెరియర్ కి నాకు సపోర్ట్ చేసినాడు. సో వాడి కెరియర్ కూడా బాగుండాలని చెప్పి నా డ్రీమ్ అనమాట. వాడు వీడు నాకు ఎట్లా సపోర్ట్ చేసిండో ఇర్ఫాన్ ఖాన్కి వీనికి అట్లనే ఇస్తున్నా నేను కూడా. వాడు కూడా ఒక సక్సెస్ రావాలా, నేను నీకు ఎట్లా చూసుకున్నా అట్లనే చూడాలి. ఏంటంటే నేను వీనికి ఎప్పుడు ఏ చెడు అలవాట్లు నేర్పియలే. వీనికి బయట లోకం ఏందో నేను చూపించలే బబ్బువానికి. అసలు ఇట్లుంటారు వీని దోస్తులు లేరు, ఎవరు లేరు. ఈ మధ్య ఈ అమ్మాయిలు దోస్తులు లేరు తప్ప అంతకుముందు అసలు ఏం లేకుండే. వీడు ఎట్లయితే పెద్దగా అవుతుండో నాకు భయం అవుతుంది. అంటే లైక్ నాకు ఏడ దూరం అవుతాడా. అరే నీకెందుకు దూరం అవుతావా? నువ్వు ఏ క్లాస్ దాకా సతాయించిన చిన్నప్పుడు? నేను 10th దాకా సతాయించిన. 10th దాకా మస్తు సతాయించిన. మా అమ్మ
చల్లగా ఉండాలా నాకు. ఎందుకంటే నా ఇంకల పడి నాకు ఇక డిగ్రీ దాకా తీసుకొని వచ్చింది. వేడి టిఫిన్ డబ్బా పట్టుకొని వస్తుండే, కాళ్ళకి చెప్పులు ఉండకపోతుండే మా మమ్మీకి. నేను లంచ్ టైం అంటే స్కూల్ పక్కకే ఉండే, ఇంటి పక్కకే ఉండే, అంటే దూరం వేస్తే నేను పోకపోతుండే. సో ఇంటి పక్కనే ఉంటుండే. లంచ్ టైం కాగానే చెప్పులు లేకుండా చున్నీ వేసుకొని వేడి టిఫిన్ డబ్బా పట్టుకొని గిడ్డు అన్నీ పట్టుకొని వచ్చి నా గురించి తీసుకొని వస్తుండే. నిజంగా చెప్తున్నా, మా మమ్మీ అయితే చాలా గ్రేట్ గైస్. చాలా సపోర్ట్ చేసింది. నేను అందుకే మా మమ్మీ అనగానే ఎమోషనల్ అయిపోతాను నేను. ఎందుకంటే ఆమె పడే కష్టం నాకు ఎంత మంది తిట్టినా ఏమన్నా మా మమ్మీ నాకు మస్తు సపోర్ట్ చేసింది. సో అందుకే మా మమ్మీ అంటే నాకు ప్రాణం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏమో చెప్తున్నారా మర్చిపోయినా, మంచి గుర్తొచ్చింది మా అమ్మ గురించి. మా మమ్మీ ఇంకోటి ఉట్టిగానే ఎమోషనల్ అయిపోతుంది, ఉట్టిగానే ఏడిచేస్తుంది మా అమ్మ. ఏమంటారు జల్దీ అరిగిపోతుంది ఆంటీ మా మమ్మీ. అంటే అట్లా నేను ఫుల్ సతాయించినప్పుడు కేసులు చేసిన అన్ని. అంటే ఒకసారి నేను పోలీస్ స్టేషన్ నేను కొన్ని కొట్టిన, అంటే మా ఫ్రెండ్స్ కొట్లాట, నా కొట్లాట కూడా కాదు. అప్పుడు నేను కొన్ని కొట్టిన. అప్పుడు కొట్టినప్పుడు వాడు కాన్షియస్ లేడు. అయితే కరెక్ట్ ఈడ కొట్టేసరికి నెత్తికి ముక్కుకి కళ్ళకి ఎఫెక్ట్ పడ్డది. అది డైరెక్ట్ అప్పటికే ఫిట్స్ వచ్చేసింది మనకి. ఫిట్స్ రాగానే ఇక నేను ఆడికెళ్ళి ఉరికిపోయినా. అయితే కర్తాబాద్ వెళ్ళిపోయినా, మా మామయ్య వాళ్ళు ఉంటారు ఆడ పోయి దాచుకుంటే మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు. మా పోలీసు వాళ్ళు వచ్చి మా అన్నకి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అప్పుడు ఏమైందంటే మా అన్నకి ఇట్లా తీసుకోవద్దు అని అనగానే నేను ఎమ్మటే ఉరికొచ్చేసిన. నేను ఆడికెళ్ళి వచ్చేసిన, వద్దు నేను వస్తున్నా అని చెప్పి నేను వచ్చేసి నేను పిఎస్లో ఎంటర్ అయ్యి నాకు ఆడ కూర్చోబెట్టి మా అన్నకు వదిలేసిరు. ఇక మా మమ్మీ టెన్షన్ మొత్తం, అంటే వీళ్ళకి ఏడగొడతారు అని చెప్పి అందరికి పైసలు ఇచ్చుకుంటా చేసుకుంటా. ఖాళీ ఒక గుద్దుకి 5,000 బొక్క మా మమ్మీ కట్టింది. అప్పుడు రాత్రి 12-1 అవుతుంది, నాకు వదులుతలేరు. మా మమ్మీ బయట పోలీస్ స్టేషన్ బయట ఉంది. మా ఫ్రెండ్స్ గురించి కొట్లాడినా ఏ ఫ్రెండ్ లేడు. మా మమ్మీ రాత్రి 1 దాకా పోలీస్ స్టేషన్ బయట ఉంది. అర్థమైంది ఏంటంటే ఇంట్లో తప్ప ఎవరు ఉండరు. సో గైజ్ ఎంతో కష్టపడి మనకి ఈ పొజిషన్లో తెచ్చారు. ప్లీజ్ వాళ్ళకి బాధ పెట్టకండి, ఏ కొట్లాటలో పోకండి. ఇప్పుడు చట్టాలు కూడా చాలా మారినాయి. ఇప్పుడు ఏంటంటే చాలా సివియర్ యాక్షన్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే చాలా మర్డర్లు అవుతున్నాయి, అవే అవుతున్నాయి అని చెప్పి. సో నేను చెప్పాల్సింది ఒకటే గైజ్, తల్లికి బాధ పెట్టకండి. నేను నిజంగా అంటున్నా, ఈ ప్రేమ గీమ లేకుండా ఇంట్లో చెప్పిన మాట మనం వింటే జల్దీ లైఫ్లో సక్సెస్ అవుతాం. ఆడికే లాస్ట్, మళ్ళీ అప్పటికెళ్ళి ఇప్పుడు దాకా ఓడుతాం. కొట్లాట అవుతుందంటే పక్కనకి వెళ్ళిపోతాను. ముందు జాగ్రత్త. మళ్ళీ పోయిన తర్వాత ఫోన్ చేస్తా, ఏమైందిరా ఏమన్నా పెద్దగా అవుతుందా అని, పోలీస్ కేసు అయిందా అది అని. పోలీస్ కేసు అయిందంటే వచ్చి మాట్లాడి సాల్వ్ చేస్తా. కానీ కొట్లాట అయితే చెయ్య. అది మా ఇంటి దాకా వచ్చేదాకా నేను ఏం చేయ. చలో గైస్, ఫైనల్ అయితే ఇంటి దగ్గరకు వచ్చేసినాం. చలో బాయ్ హారిక, బాయ్ చెప్పు. బాయ్ ఇర్ఫాన్ బాయ్, సబ్స్క్రైబర్స్ లవ్ యూ.